వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి మరి రోజా గారు చెప్పారు. అసలు నన్ను నమ్మండి అంటున్నారు. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నన్ను నమ్మండి, నేను ఆ తప్పు చేయలేదు అని ఆమె అంటున్న దానికి సంబంధించి కూడా అసలు ఏ సందర్భంలో అన్నారు, అసలు ఎందుకు అన్నారు, ఆమె ఏం తప్పు చేయలేదు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక రోజా గారు ఒక పెద్ద హీరోయిన్గా, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి నెగిటివిటీ సంపాదించుకొని రోజా పాలిటిక్స్లో మాత్రం కొంత హ్యూజ్గా నెగిటివిటీని క్రియేట్ చేసుకుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ జబర్దస్త్ కమెడియన్ కిరా కార్పి గతంలో ఆమె పైన చేసినటువంటి ఆరోపణలు అందరికీ తెలిసిందే. జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసరికి కిరా కార్పి రోజానే టార్గెట్ చేస్తూ ఆమె పైన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాడు. రోజా మంత్రిగా ఉన్న సమయంలో చాలామంది ఇక్కడ విఐపీలు దర్శనాలు ఏమైతే ఇప్పించిందని, అలాగే అక్కడ అలా ఇప్పించి డబ్బులు తీసుకున్నారని ఇలా కార్పి కామెంట్ చేయడం, ఆరోపించడం కూడా జరిగింది. అయితే మంత్రి రోజా పైన తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. రీసెంట్గా ఆమె నిందలపైన రియాక్ట్ అయినటువంటి ఇలా కార్పి మరికొంతమంది కూటమి నేతలు చేసినటువంటి ఏవైతే నిందలు ఉన్నాయో దానిపైన ఆమె రీసెంట్గా రియాక్ట్ అయ్యారు. తన వల్ల సాయం పొందినటువంటి అందరూ తనకు కృతజ్ఞత చూపిస్తున్నారు, కానీ ఒక వ్యక్తి తప్ప అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేసింది. నేను టికెట్ అమ్ముకున్నానని నా పైన తప్పుడు ఆరోపణలు చేశారు. పైన దేవుడు ఉన్నాడు, ఆ వెంకటేశ్వర స్వామి ఎవరిని వదిలిపెట్టడు, నేను దేవుణ్ణి గట్టిగా నమ్ముతాను, ఆ భగవంతుడి పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను టికెట్ కూడా అమ్ముకోలేదు. అసలు నాకు టికెట్ అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది? ఉన్న మంచి పేరును నేను ఎందుకు చెడగొట్టుకుంటాను? టికెట్ అమ్ముకుంటే నాకు ఎంత లాభం వస్తుంది? నా ఆస్తి, నా రేంజ్, నా స్టేటస్ ఏంటో అందరికీ తెలుసనేది కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఒక షో చేసినా నాకు చాలా డబ్బులే వస్తాయి. అది అందరికీ తెలుసు. నేను సంపాదించిందంతా కూడా వైట్ మనీ అలాంటిది. టికెట్లు దర్శనం టికెట్లు అమ్మితే నాకు డబ్బులు ఎంత వస్తాయని కూడా చెప్పండి అంటూ కూడా ఆమె ఎదురు ప్రశ్నేసింది యాంకర్‌తో. ఎంత లాభం వేసుకుంటున్నారు? ఎన్ని కోట్లు కూడా నేను కూడబెట్టానని అనుకుంటున్నారు? అంటే ఆ డబ్బులు నేనేమి కూడా అటువంటివేవి టికెట్లు కూడా అమ్ముకోలేదని కూడా చెప్తున్నారు. సినిమా వాళ్ళు కానీ, టీవీ వాళ్ళు కానీ, నా పరిచయం ఉన్నటువంటి ఎవరు ఫోన్ చేసినా నేనే మాట్లాడతా. దర్శనం టికెట్ కావాలి అంటే నేనే చేయించేదాన్ని. ఎవరైనా సరే ఫోన్ చేసి అడగండి. లేదా మా పిఏ మీ దగ్గర డబ్బులు తీసుకున్నారని కూడా ఎవరైనా మీరే అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఏం చెప్తారో మీకే అర్థమవుతుందంటూ కూడా ఆమె చాలా క్లియర్‌గా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఆమె పైన గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి వీఐపీ టికెట్లు, ఈ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు తీసుకొని, కోటాకు మించి ఆమె దర్శనాలు చేయించి, ఆ డబ్బులన్నీ కూడా తాను వాడుకునేదన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా నేను ఎవరికైతే దర్శనం చేయించానో వాళ్ళకి మీరు ఫోన్ చేసి అడగండి. వాళ్ళ దగ్గర నేను డబ్బులేమైనా తీసుకున్నానా లేదని వాళ్ళే చెప్తారు కదా! అనేది కూడా చెప్పుకొచ్చారు. అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళకి మనం డబ్బు సహాయం చేయడం కన్నా కూడా వాళ్ళకి అవసరమైనప్పుడు సహాయం చేయడం చాలా ఇంపార్టెంటు. నా దగ్గర పనిచేసే వాళ్ళు డబ్బులు తీసుకోరు. కృతజ్ఞతతోనే చేస్తారు. అలాంటి వాళ్ళకు నేను ఇచ్చే సహాయం ఇది. ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి ఆయనని చాలా దగ్గరగా చూడాలనుకుంటారు. కొంచెం సేపు తనివి తీరా వెంకటేశ్వర స్వామిని చూస్తే బాగుంటుందనేసి కూడా అనుకుంటారు. అలాంటి వాళ్ళకు చిన్న సమయం చేశాను. సహాయం కూడా చేశాను. అంతే తప్ప నేరము, ఇంకా ఏమి తప్పులేవి కూడా చేయలేదు. నా పైన ఇలాంటి తప్పుడు నిందలు వేస్తారా? అంటూ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి పడేశారు రోజా గారు. అంతేకాకుండా ఆ దేవుడు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, తిరుమలకి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయమంటే చేస్తా. లేదంటే ప్రేక్షకుల ముందు చేయమన్నా చేస్తా. కాశీకి పోయినా, శ్రీశైలం పోయినా, ఎక్కడికి పోయినా సరే నా పైన వాళ్ళందరికీ మొత్తం నేనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటా. నాకు
అదో ఇష్టం, సంతోషం అంతే. వెంకటేశ్వర స్వామి పైన ఒట్టేసి చెప్తున్నా, నేను ఒక్క టికెట్ కూడా అమ్ముకోలేదు. నేను డబ్బుల కోసం ఆశపడేదాన్ని కాదు అంటూ కూడా స్ట్రాంగ్‌గానే ఇచ్చి పడేశారు రోజా గారు. అంటే దీంతో సోషల్ మీడియా మరోసారి రోజా గారి పైన ఆమె ఒక ఫైర్ బ్రాండ్ అనే ఆరోపణలు, రకరకాలమైనటువంటి ట్రోల్సు, ఈ వ్యాఖ్యల పైన కూడా ఆమె అంత క్లారిటీగా చెప్పింది. అందులో ఎంత వాస్తవం ఉందో ఏమనేది పక్కన పెడితే, గతంలో వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆమె దీనిపైన స్పందించలా. కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఆమె స్పందించారు. ఇంటర్వ్యూ సందర్భంగా కూడా. కాబట్టి ఏది ఏమైనా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు 100% ఆరోపణల్ని అప్పుడే తిప్పికొట్టుంటే అయిపోయేది. ఇప్పుడు ఈమె చెప్పినటువంటి క్లియర్‌గా చెప్పినా గానీ దీనిపైన సామాజిక మాధ్యమాల్లో రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి కామెంట్స్ అన్నీ కూడా వినిపిస్తున్నా. ఏది ఏమైనా ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఏమని తెలియాలంటే ఒకసారి ఎంక్వైరీ చేసి అక్కడ విచారిస్తే అసలు విషయాలు బయటకొచ్చేటువంటి అవకాశం ఉంది. మరి రోజా గారు ఎంక్వైరీ ఏయించుకుంటారా? తనకు తాను వేయించుకుంటారా? లేదా కూటమి ప్రభుత్వం నుండి మీరు వేయండి, నేను ఎంక్వైరీకి కూడా సిద్ధం అంటారా? లేదా ఈ వాటర్ ఈమె వ్యాఖ్యల్లో ఉన్నటువంటి అర్థం, పరమార్థం ఆ భగవంతుడికే తెలియాలని గూడా మనం చూసుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.